నమస్తే. అవుట్ ఆఫ్ ది బాక్స్ పొలిటికల్ వార్ కు స్వాగతం. రాజకీయాల్లో తెర ముందు జరిగేది ఒకటి, వాస్తవానికి తెర వెనుక జరిగేది మరొకటి. తెర వెనుక జరిగే విషయాలు బయటకు రావు. తెర ముందు జరిగే విషయాలపై మాత్రం తెర వెనుక చర్చ జరుగుతూ ఉంటుంది. ఆ విషయాల్ని మీ ముందుకు తెచ్చే కార్యక్రమమే అవుట్ ఆఫ్ ది బాక్స్. ఏ నాయకులు ఏం మాట్లాడుతున్నారు, వాటి పర్యవసానాలేంటి, స్థానికంగా జరుగుతున్న చర్చ ఏమిటనేది తెలుసుకునేందుకు ఆసక్తిగా ఉందా? ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అవుట్ ఆఫ్ ది బాక్స్ పొలిటికల్ వార్లోకి వెళ్ళిపోదాం. సొంత బలం లేని సమయంలో సీట్ల కోసం పట్టుబట్టారు. సీట్లు గెలిచి అధికారానికి వచ్చాక ఆశలు పెరిగాయి, అవకాశాలు వస్తాయని అనుకున్నారు. కానీ వారికి ఇప్పుడు నిరాశ ఎదురుతుందట. కూటమి ప్రభుత్వం చేపట్టిన నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ తమ ఆశలపై నీళ్లు చెల్లిందని ఏపీ బీజేపీ శ్రేణులు కుమిలిపోతున్నాయట. మరి పార్టీ శ్రేణులను సంతోష పెట్టేందుకు అధిష్టానం మరింత మందికి పదవులు ఇప్పిస్తుందా? ఏపీలో పట్టు కోసం బీజేపీ చాలా కాలంగా పోరాటం చేస్తూనే ఉంది. కానీ ఆ పార్టీకి ఓ పట్టాన పట్టు దక్కడం లేదు. ప్రత్యక్ష ఎన్నికల్లో అప్పుడప్పుడు కొన్ని సీట్లయితే గెలుస్తోంది. కానీ సంస్థాగతంగా పార్టీ మాత్రం బలోపేతం కావటం లేదు. ఇటీవల ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీలతో జతకట్టిన బీజేపీ మొత్తం మీద తన బలానికి మించిన సీట్ల కోసం పట్టుబట్టింది. అవసరం అన్నట్లు కూటమి పక్షాలు అప్పట్లో అవగాహన కుదుర్చుకున్నాయి. పొత్తులో భాగంగా 6 ఎంపీ స్థానాలు పట్టుబట్టి తీసుకున్న బీజేపీ 3 గెలిచింది. ఇక అదేవిధంగా ఎమ్మెల్యే సీట్ల విషయంలో కూడా 10 స్థానాల్లో పోటీ చేసి కూటమి పార్టీల మద్దతుతో అనూహ్యంగా 8 అసెంబ్లీ స్థానాలు తన ఖాతాలో వేసుకుంది. ఏపీ అసెంబ్లీలో బీజేపీ ఇన్ని అసెంబ్లీ స్థానాలు గెలవటం ఇదే మొదటిసారి. ఇటు రాష్ట్రంలోనూ అటు కేంద్రంలోనూ ఎన్డీఏ ప్రభుత్వాలు ఏర్పాటు కావడంతో బీజేపీ నుంచి ఎంపీలుగా గెలిచిన 3 ఒకరు కేంద్ర మంత్రులయ్యారు. ఇక 8 మంది ఎమ్మెల్యేల్లో ఒకరు రాష్ట్ర మంత్రి అయ్యారు. అయితే అప్పటికే బీజేపీలో ఒక పంచాయతీ నడుస్తూ వచ్చింది. పొత్తు ఇష్టం లేని బీజేపీలోని ఒక వర్గం నేతలను సీట్ల విషయంలో దూరం పెట్టారన్న ప్రచారం కూడా జరిగింది. అసంతృప్తిగా ఉన్న నాయకులు ఎన్నికల ప్రచారంలోనూ అంటి ముట్టనట్లుగానే ఉంటూ వచ్చారు. ఇక ఏపీలో అనూహ్య విజయం తర్వాత కూడా ఆ నాయకులంతా సైలెంట్ గా ఉంటూ వస్తున్నారు. అయితే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నామినేటెడ్ పదవుల్లోనైనా అవకాశాలు దక్కుతాయని ఆశలు పెట్టుకున్నారు ఆ నాయకులు. కానీ నామినేటెడ్ పదవుల్లో బీజేపీకి తగిన ప్రాధాన్యత ఇవ్వటం లేదన్న అసంతృప్తి వారిలో నెలకొందట. కూటమి ధర్మం పాటిస్తూ బయటికి చెప్పలేకపోతున్న నాయకులు పార్టీ పెద్దల వద్ద తమ మనసులోని మాటను వినిపిస్తున్నారట. నామినేటెడ్ పదవులు ఇప్పించాలని కోరుతున్నారట. ఎన్నికలకి ముందు బీజేపీ సీట్లయితే అడిగింది. కానీ అన్నీ గెలుస్తామన్న ధీమా ఆ పార్టీకి కూడా ఉండకపోవచ్చు ఆ రోజుల్లో అంటున్నారు రాజకీయ పండితులు. అనూహ్యంగా ఏపీలో వచ్చిన ఫలితాలతో 3 ఎంపీ సీట్లు, 8 ఎమ్మెల్యే సీట్లు దక్కించుకున్న బీజేపీ ఇక సంస్థాగతంగా బలోపేతమయ్యే పనిలో పడిందట. అందుకే ఇటీవల చేపట్టిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భారీగా సభ్యత్వం నమోదయ్యేలాగా చూశారు నాయకులు. అదే జోష్ కొనసాగించాలని భావిస్తున్న బీజేపీ నాయకులకు ఇటీవల 2 దఫాలుగా ఏపీలో చేపట్టిన నామినేటెడ్ పదవులు పంపకాలు కాస్త నిరాశ కలిగించాయట. పార్టీ అధిష్టానం గట్టిగా పట్టుబడితే నామినేటెడ్ పదవుల్లో మరిన్ని అవకాశాలు వస్తాయని భావిస్తున్న బీజేపీ నాయకులు తమ మనసులోని మాట చెప్పుకునేందుకు పార్టీ కార్యాలయానికి క్యూ కడుతున్నారు. ఏదో ఒక పదవి ఇవ్వాలి అంటూ పార్టీ పెద్దలకు మొరపెట్టుకుంటున్నారు. అయితే ఎన్నికలకి ముందు సీట్ల పంపకాల సమయంలో ఒక విధానాన్ని అనుసరించిన కూటమి నాయకులు నామినేటెడ్ పదవుల కోసం కూడా మరో విధానం అమలు చేయాలనే నిర్ణయానికి వచ్చారట. కూటమి పక్షాలు అనుకున్న ప్రకారం 3 పార్టీల్లో టీడీపీకి 60% పదవులు, జనసేనకు 30% పదవులు, బీజేపీకి 10% పదవులు ఇవ్వాలి అనేది సారాంశం. కానీ ఆ విధంగా పంపకాలు జరగటం లేదని బీజేపీలోని నాయకులు అసంతృప్తిగా ఉన్నారు. నామినేటెడ్ పదవుల కేటాయింపులో గట్టిగా పట్టుబట్టని కారణంగానే 2 దఫాలుగా చేపట్టిన పదవుల పంపకాల్లో వాటా తగ్గిందని భావిస్తున్న బీజేపీ శ్రేణులు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లో బీజేపీకి తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడాన్ని కూడా ఉదాహరణగా చూపిస్తున్నారు.
నామినేటెడ్ పదవుల పంపకాల్లో ఏపీ బీజేపీ నాయకుల్లో రెండు వాదనలు వినిపిస్తున్నాయి. మొదటిది టీడీపీ నాయకత్వంపై ఒత్తిడి పెంచి ఎక్కువ పదవులు రాబట్టుకోవాలని కొంతమంది నాయకులు సూచిస్తూ ఉండగా, ఆ విధంగా వచ్చే పదవులను పార్టీ కోసం కష్టపడ్డ నిజమైన కార్యకర్తలకు కట్టబెట్టాలని మరికొందరు కోరుతున్నారట. ఈ రెండు రకాల వాదనలు రావటానికి ప్రధాన కారణం కూడా ఉంది. ఒకప్పటి నుంచి బీజేపీలోనే పెరిగిన నాయకులు కొందరైతే ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు కూడా మరికొందరు. ఎన్నికల సమయంలోనూ ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే అధిక ప్రాధాన్యత ఇచ్చారన్న అభిప్రాయంలో కొంతమంది నాయకులు ప్రచార కార్యక్రమాలకు అంటి ముట్టనట్లుగా ఉంటూ వచ్చారు. ఇప్పుడు కూడా నామినేటెడ్ పదవుల పంపకాల్లో వారికే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నందున మరిన్ని పదవుల కోసం పట్టుబడితే అసంతృప్తి లేకుండా ఉండవచ్చనేది ఆ నాయకుల భావన. ఇప్పటి వరకు ఇచ్చిన నామినేటెడ్ పదవుల్లో 2 దఫాల్లో కలిపి మొత్తం 4 చైర్మన్ పదవులు, మరో 15 డైరెక్టర్ పదవులు ఆ పార్టీ దక్కించుకుంది. ఇక తాజాగా చేపట్టిన రెండో విడతలో 2 మాత్రమే బీజేపీకి ఇచ్చారు. టీడీపీ, జనసేన పార్టీలకు ఇస్తున్న పదవుల సంఖ్యతో పోలిస్తే తమ పార్టీకి ఇస్తున్న పదవుల సంఖ్య చాలా తక్కువ అనే అభిప్రాయంలో బీజేపీ నాయకులు ఉన్నారు. బీజేపీకి దక్కుతున్న నామినేటెడ్ పదవుల సంఖ్య తక్కువంటే అవి కూడా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారే దక్కించుకోవడంతో ఇక చాలా కాలంగా పార్టీనే నమ్ముకొని ఉన్న తమ పరిస్థితి ఏమిటని పాత నాయకులు అడుగుతున్నారట. బీజేపీలో చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నప్పటికీ బయటి పార్టీల నుంచి వచ్చిన వారికే నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పించడం పట్ల వారు ఒకంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యక్ష ఎన్నికల సమయంలో కూడా గెలుపు గుర్రాలు, సామాజిక సమీకరణాలు చెప్పిన అధిష్టానం ఇప్పుడైనా పాతవారికి పెద్దపీట కుంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారట. ఇక వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని బీజేపీ నాయకత్వం కూడా మరో దఫా నామినేటెడ్ పదవుల కేటాయింపు సమయంలో గట్టిగా పట్టుబట్టాలని చూస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈసారి 3 ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉండటంతో ఆ సంఖ్యాబలం చూపించి మరిన్ని ఎక్కువ పదవులు అడిగేందుకు బీజేపీ సిద్ధమవుతోందట. అయితే ఇప్పటిదాకా నామినేటెడ్ పదవుల విషయంలో టీడీపీ నాయకత్వంపై బీజేపీ నాయకత్వం పెద్దగా ఒత్తిడి చేసిన పరిస్థితి లేదని భావిస్తున్న బీజేపీలోని ఒక వర్గం నాయకులు ఇప్పటికైనా ఒత్తిడి తేవాలని కోరుతున్నారట. ఇక నామినేటెడ్ పదవుల్లో బీజేపీ నాయకులకు ఉన్న అసంతృప్తి ఏపీ రాష్ట్ర నాయకత్వం సరిచేస్తుందా, లేక పార్టీ అధిష్టానం కలగజేసుకోవాల్సి వస్తుందా చూడాలి.